మొన్న సంతకెళ్ళినప్పుడు పాలకూర చాలా ఫ్రెష్ గా కనిపించిందని లట్టుకుని కొనేసాను. కానీ ఇంటికి వచ్చినాక దాని తర్వాత రోజు నుంచి చేద్దామంటే పాలకూర ఫ్రైయా తినాలనిపించలేదు, అబ్బా పాలకూర పప్ప వద్దు అంటున్నారు. సరే ఇలా కాదు, ఇంకా టేస్ట్ ఇది చేయాలంటే మనం పాలక్ పన్నీర్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. కానీ మా ఇంట్లో మా అమ్మమ్మ మెమరీ లాస్ పేషెంట్ ఉంది, డిమెన్షియా ఉంది. తనకు ఓన్లీ కీటో డైటే పెట్టమన్నారు. సో తన కోసం అని చెప్పి కీటో డైట్ పాలక్ పన్నీర్ చేసాం. దీనికోసం ఫస్ట్ పాన్ లో కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము. డాక్టర్ ఓన్లీ కోకోనట్ ఆయిలే వాడమన్నారు. అది కూడా వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిలే. అవి నార్మల్ గా అన్ని మిల్స్ దగ్గర అన్ని చోట్ల దొరుకుతాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్ని లైన్ గా వేసాను. అవి కొంచెం వేగినాక టొమాటో వేసి కొంచెం టేస్ట్ బాగుండాలని 4 బాదము, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ వేసి మగ్గించి అవి మెత్తగా అయినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టాను. ఈ లోపల ఇంకో స్టవ్ మీద వాటర్ లో పాలకూరని కొంచెం ఉడికిచ్చి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక గ్రైండర్ లోకి తీసుకుని మెత్త పేస్ట్ లా చేసేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, మసాలా పొడి అన్ని వేసుకుని అవి ఆయిల్ లో మగ్గినాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని దాంట్లో వేసేయాలి. ఇది కూడా ఆయిల్ లో మంచిగా మగ్గినాక కొంచెం కసూరి మేతి వేసుకుని ఉడుకు రానిచ్చి దాని తర్వాత ఇంట్లో చేసిన పన్నీర్ వేసాం. మేము బయట పన్నీర్ అంతా కల్తీతోనే ఉంటుంది అని మేము బయట పన్నీర్ కొండం మానేసాము. మా ఇంటి దగ్గర గేదెల ఫామ్ ఉంది, అక్కడ నుంచి మేము ఫుల్ క్రీమ్ మిల్క్ తెచ్చుకుని ఇంట్లోనే పన్నీర్ చేసుకుంటున్నాము. మనం అనుకుంటాం గానీ ఆ టేస్ట్ లో కమ్మదనంలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది బయట పన్నీర్ కి ఇంట్లో చేసుకున్న పన్నీర్ కి. సో ఆ పన్నీర్ పీసెస్ అన్ని 1 by 1 వేసేసుకుని కొంచెం లైట్ గా కలపాలంతే. గట్టిగా కలిపితే మళ్ళీ పన్నీర్ చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అవి కొంచెం ఉడికినాక పైన కొత్తిమీర వేసుకుంటే అంతే. సూపర్ ఈజీ, వెరీ టేస్టీ కీటో పాలక్ పన్నీర్ రెడీ. వీటిని చపాతీల్లో తింటే ఉంటది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ గా నచ్చేస్తుంది రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.